హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బీరకాయ అనపగింజలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం 2 బీరకాయలు తీసుకొని లేతగా ఉన్న విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అనపగింజలు కూడా ఈ విధంగా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అనేది, హెల్తీ కూడా. ఈ సమ్మర్లో అయితే బీరకాయ హెల్త్కి చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని ఇందులోకి అనపగింజల్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి రుచికి సరిపడా చూసుకొని రాళ్ళ ఉప్పును కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి ఫస్ట్ ఈ గింజల్ని ఉడికించుకోవాలి. బీరకాయ ఇప్పుడే యాడ్ చేయొద్దు, బీరకాయ త్వరగా కుక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ గింజల్ని ఉడికించుకుందాం. గింజలంతా కూడా ఒక 70% ఉడికిపోవాలి. ఇలా ఒక 70% ఉడికిన తర్వాత మనము బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ముందుగా యాడ్ చేస్తే బీరకాయ ఎక్కువగా ఉడికిపోతుందండి, ఫ్రై అంత బాగోదు. మళ్ళీ ఈ విధంగా 70% ఉడికిన తర్వాత ఇందులోకి ఈ బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని దీన్ని కూడా ఉడికించుకుందాము. ఈ విధంగా కలిసిన తర్వాత దీన్ని కూడా కాసేపు ఉడకనిచ్చుకోవాలి. ఈ ముక్కలంతా కూడా మెత్తబడే వరకు. ఈ ముక్కలు ఉడికేసరికి రిమైనింగ్ ఉడకాల్సినవంతా కూడా గింజలు కూడా ఉడికిపోతాయి బాగా. ఇక్కడ చూసినట్టయితే మీరు బాగా ఉడికిపోయాయి కాయలు గింజలంతా కూడా. ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని చూడండి, ఈ విధంగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలండి. ఈ వాటర్తో రసం కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే చేసి చూపిస్తాను. ఒక చిల్లులు గిన్నెలోకి యాడ్ చేసేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఈ విధంగా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ గింజల్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ గింజల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుందాం. ఈ పోపు దినుసులు కూడా చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందాక ఉడికించుకొని పక్కన పెట్టుకున్న బీరకాయ అనపగింజలంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పల్లి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. పసుపును కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నాము. కలిపేసుకొని సాల్ట్ ఏమైనా కావాలనిపిస్తే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఆల్రెడీ మనము వీటిని ఉడికించేటప్పుడు సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి చూసుకొని మీకు తగ్గిందనిపిస్తే అప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే వేరుశనగ గింజలు వేయించి పొడి చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు వేరుశనగ గింజల పౌడర్ ఇష్టం లేదంటే కోకోనట్ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఏమైనా కారము ఉప్పు తగ్గిందనిపిస్తే కొద్దిగా యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా సాంబారు, రసము అలాంటి వాటికి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా చపాతీలోకి ఇలాగే తిన్నా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.